Hello all, welcome back to Tarun Tejas Talk. Mat for each other. సో ఎపిసోడ్ 10 మార్చ్ 24th ఈ రోజు అయితే డేట్. సో ఈ రోజు నైట్ మీరు అసలు ఏం చూస్తారంటే షోలో షో నిన్నటి నుండి కంటిన్యూషన్ అనమాట. సో పారడైజ్ గోల్డెన్ కపుల్ మనకు నూకరాజు అండ్ ఆసియా గారి పేరుకి అయితే రెండు ఫీచర్స్ అయితే వచ్చాయి. లగ్జీరియస్ గా వాళ్ళకి రెండు ఫీచర్స్ అయితే వచ్చి సేవ్ అవ్వడానికి అనమాట ఈ వీక్ లో. సో అదేంటంటే ఫస్ట్ థింగ్ ఒకటి మనకు శ్రీముఖి గారు వచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇచ్చారనమాట. సో ప్రతిసారి ఎవరైతే గోల్డెన్ కపుల్ అవుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కింగ్ అండ్ క్వీన్ లాగా వీళ్ళని ట్రీట్ చేస్తున్నారు కదా హౌస్ లో. ఇప్పుడు వీళ్ళకి సేవకులు అనే వాళ్ళు కావాలి కదా, అందుకని చెప్పి వీళ్ళు ఎవరినైనా సేవకులుగా ఎంచుకోవచ్చు అనమాట ఉన్న మిగిలిన రిమైనింగ్ 9 కపుల్స్ లో. సో ఇక్కడ మనకు నూకరాజ్ అండ్ ఆసియా గారు బాగా కాసేపు ఒక 1 minute వీళ్ళకి టైం ఇచ్చారనమాట. ఈ 1 minute ఆలోచించి వీళ్ళు హరిత అండ్ హరీష్ గారిని సెలెక్ట్ అనేది చేసుకున్నారు వీళ్ళకి సేవకులుగా. ఎందుకు వీళ్ళనే సెలెక్ట్ చేశారు అనుకుంటున్నారు? బికాస్ ఆఫ్ ప్రీవియస్ వీళ్ళ గొడవలకి అలా అని చెప్పి అనుకుంటున్నారా? లైక్ నూకరాజు గారికి అలాగే హరీష్ గారికి సొల్లు మాటలు అనే ఒక దగ్గర వచ్చింది. ఇంకా అలాగే వీళ్ళు ఫేక్ అని చెప్పి ఒక దగ్గర వచ్చింది. వీళ్ళు వాళ్ళ ఆసియా గారిని ఎక్కువగా మాట్లాడనివ్వట్లేదు అని చెప్పి అలా ఒక దగ్గర వచ్చింది. ఇలా చాలా ఉన్నాయి. అసలు నేను ఈ పర్టికులర్ పాయింట్ చూసినప్పుడు వీళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారేమో, ఒకవేళ చేస్తారేమో అనుకుంటా ఉన్నాను. వాళ్ళ పేరే చెప్పారు. వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే నూకరాజు వాళ్ళు, సో హరిత అండ్ హరీష్ పేరు మమ్మల్ని ఫేక్ అన్నారు, మేము రియాలిటీగానే ఇలాగే ఉంటాం. మేబీ ఇప్పుడు వాళ్ళు మాకు సేవకులుగా ఉంటే మా పక్కనే ఉండాల్సి వస్తుంది కదా, ఎప్పుడు 24/7 మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాకు వచ్చి మాకు అన్ని హెల్ప్ చేయాలి కదా. అప్పుడైనా వాళ్ళు మమ్మల్ని చూసి ఇదే మా ఒరిజినాలిటీ అని చెప్పి వాళ్ళు ఏమన్నా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు అన్నారు. సో దీనికి హరిత అండ్ హరీష్ గారు వాళ్ళ పేరు వచ్చి మేము అసలు చెయ్యము అని చెప్పి అక్కడ చెప్పేశారనమాట. సో అది మనకు శ్రీముఖి గారు అన్నారు, ఇలా ఎవరన్నా అంటే ఈ షోలో ఇది షో ఫార్మేట్, చేసేది చేయకపోయేది మీ ఇష్టము, బట్ వాళ్ళైతే గోల్డెన్ కపుల్ కాబట్టి వాళ్ళకి మీరు సేవకులు. అండ్ ఇది ఒప్పించుకోవాల్సింది కూడా వీళ్ళే, అంటే నూకరాజు అండ్ ఆసియా గారు. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు హరిత అండ్ హరీష్ గారు చేస్తే మాకు ఓకే, చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ చేయకపోయినా ఓకే, నెక్స్ట్ టైం వాళ్ళు గోల్డెన్ కపుల్ అయినా ఆ టయానికి మమ్మల్ని సేవకులుగా పిలిస్తే మేము రావడానికి ఓకే అని చెప్పి వాళ్ళు అన్నారనమాట. సో ఇది ఇలా ఇక్కడికి అయిపోయింది అనమాట. సో ఈ రోజు ఎపిసోడ్ లో మెయిన్ ఇలా జరిగింది. అండ్ దెన్ అసలు ఈ రోజు ఎపిసోడ్ మొత్తానికి మెయిన్ రీజన్ ఏంటంటే టేస్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఈ రోజు వంటల ప్రోగ్రామ్ జరిగింది కపుల్స్ మధ్యలో. సో కపుల్స్ లో ఒకరు వచ్చి వంట చేస్తారనమాట. ఒక 1 hour ఆఫ్ టైమ్ లో ఉంటది. ఆ 1 hour ఆఫ్ టైమ్ లో ఎవరైతే ఒకరు కపుల్ వాళ్ళల్లో వంట చేస్తుంటారో ఇంకొకరికి ఒక టాస్క్ టైప్, వాళ్ళ చేతిలో ఒక కుండ పెట్టేసి కుండ బరువు చేతిలో పెట్టేసి ఉంటారు. దానికి 10 minutes 15 minutes అని చెప్పి టైమర్ ఉంటది అనమాట. ఇలా వీళ్ళు బరువు మోస్తున్నంతసేపు వీళ్ళు వంట చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఆ కుండని కనుక కింద పగలగొట్టేస్తే అక్కడికి వంట ఆపాల్సి వస్తుంది. ఆ 10 minutes అనేటివి కట్ అవ్వద్దు అనమాట. ఈ 10 minutes లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి కుండ పగిలిపోతే ఇక్కడ నిలబడి ఉన్న పేరు ఇక్కడ సగంలో వంట ఆపేస్తే వీళ్ళు అక్కడికి పోయి దాన్ని కంటిన్యూ చేయాలా, వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ కుండ మోయాల్సి వస్తుంది. ఫస్ట్ 10 minutes తో స్టార్ట్ అవుతుంది, అలా 15 minutes, అంటే సెకండ్ టైం కుండ పట్టుకున్నప్పుడు 15 minutes. అలాగే ఈ 1 hour లో ఇక్కడ ఉన్న కపుల్స్ అందరూ కూడా వంట అనేది చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా వంట చేసాక వాళ్ళకి రివ్యూ అనేది ఉంటది కదా, ఇప్పుడు మనం వంటల ప్రోగ్రామ్ లో చూస్తాం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి 9 కపుల్స్ అనే వాళ్ళు వచ్చి రివ్యూ అనేది చేస్తారనమాట. ఆ 9 కపుల్స్ ఎవరో మీరైతే ఎపిసోడ్ లో చూడండి. 9 మంది గెస్ట్స్ వచ్చి వాళ్ళు చేసిన వంటల్ని టేస్ట్ అనేది చేసి వాళ్ళకి మార్క్స్ అనేటివి ఇస్తారు. ఇక్కడ మార్క్స్ అంటే మనకి లాస్ట్ వీక్ ఆఫ్ మార్క్స్ మనం ఏవైతే 90 మార్క్స్ నూకరాజ్ ఫస్ట్ ఉన్నారు, ఇప్పుడు అవన్నీ 0 అయిపోయి అందరికి 0 అయిపోయి ఈ ఎపిసోడ్ మళ్ళీ స్క్రాచ్ నుండి మొదలవుతుంది మార్క్స్. సో ఈ వంటల ప్రోగ్రామ్ లో 90 మార్క్స్ కి ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ వస్తాయి, అలా వీళ్ళు గెలుచుకున్న మార్కులు ఈ సీజన్ ఎండ్ ఈ వీకెండ్ లోపల, ఆ తర్వాత మళ్ళీ మేబీ జడ్జెస్ వస్తే వాళ్ళు మళ్ళీ అడిషనల్ గా ఇచ్చే మార్కులు అలా ఎవరికి వస్తాయి అని చెప్పి ఈ ఎపిసోడ్ లో మనం చూసాం అనమాట. సో ఇక్కడ ఇవన్నీ చూస్తే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో మాత్రం వచ్చింది మనకు నటరాజ్ మాస్టర్ అలాగే నీతు గారి పేరు. అలాగే రిమైనింగ్ పేర్స్ గానీ ఈక్వల్ గాను వచ్చున్నాయి, ఇంకా అలాగే తక్కువ గాని వచ్చున్నాయి అనమాట. ఇంకా అలాగే స్కోర్స్ విషయంలో కూడా ఆ 9 కపుల్స్ ఎవరైతే మనకు 9 కపుల్స్ ఆఫ్ జడ్జెస్ కూడా వస్తారు అని చెప్పి అన్నాను కదా, వాళ్ళు అవుట్ ఆఫ్ 10 ఇండివిజువల్ గా వీళ్ళకి మార్క్స్ అనేటివి వస్తారు. దాంట్లో తక్కువ మార్క్స్ వస్తాయి, అలాగే ఎక్కువలో ఎక్కువ అవుట్ ఆఫ్ 10 కి అలా కూడా వస్తాయి. అవుట్ ఆఫ్ 1 నుండి అవుట్ ఆఫ్ 10 దాకా ఇలా మార్క్స్ అనేవి వ్యారీ అవుతా వస్తాయి అనమాట.
అలా ఈ రోజు ఎపిసోడ్ మొత్తం జరిగింది. సో ఈ ఎపిసోడ్ మొత్తం చూసాక నాకేమనిపించిందంటే ఈ వీక్ లో మళ్ళీ గోల్డెన్ కపుల్ గా విన్ అయ్యే అవకాశం నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారికి మేబీ ఉండొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకా అలాగే ఈ వీక్ లో కూడా మళ్ళీ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఆల్రెడీ లో స్కోర్ లో ఉన్న వాళ్ళే వెళ్లే అవకాశం ఉంది. బట్ లెట్స్ సీ రిమైనింగ్ డేస్ లో కూడా ఏమవుద్దో చూడాలని చెప్పింది. సో మీకు ఇలాంటి మరిన్ని రివ్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్స్, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డే బై డే ఎక్స్ప్లెనేషన్ విత్ మై రివ్యూ అనేది వస్తూ ఉంటది అనమాట. సో థ్యాంక్ యూ.